Can you name some books for the purpose of our audience? సార్ దగ్గర బోత్ మీడియం లైక్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బుక్స్ అవైలబుల్ ఉంటాయి. బ్లాక్ బుక్, రెడ్ బుక్ అండ్ ముఖ్యంగా లాస్ట్ నేను తీసుకున్నది బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అనే బుక్ ద్వారా నాకు చాలా హెల్ప్ అయింది బుక్. అండ్ బ్లాక్ బుక్ ద్వారా మాత్రం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ నేను చదవడం ద్వారా నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు బ్లాక్ బుక్, రెడ్ బుక్ అంటే మన స్టూడెంట్లకు అర్థం అవుతుంది, మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బ్లాక్ బుక్ అంటే ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సిడిపిఓ 900 రూపీస్ బుక్ ఏదైతే ఉందో పేపర్ బుక్ సంబంధించింది, దాన్ని బ్లాక్ బుక్ అని చెప్పేసి మేము రిఫర్ చేస్తాం. విచ్ ఈస్ అండ్ ఆల్సో బ్లాక్ బుక్ మీన్స్ ఏ బుక్ విచ్ ఈస్ కంటైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, A to Z ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి బుక్ని బ్లాక్ బుక్ అని పిలుస్తారు. అఫ్కోర్స్ దీని కలర్ కూడా బ్లాక్ కలర్లో ఉండడం వలన బ్లాక్ బుక్ అని మేము నేమ్ చేస్తాం. రెడ్ బుక్ ఈజ్ నథింగ్ బట్ సోషియాలజీ రిఫరెన్స్ బుక్. అండ్ మౌనిక రిఫర్ చేస్తున్నటువంటి బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ బుక్ అని జస్ట్ వీళ్ళ ఎగ్జామ్కి ఐ థింక్ 1 month or 2 months ముందు రిలీజ్ చేశాను. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇవన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మన అలేఖ్య పటేల్ దగ్గర నుంచి శ్రావణి అంటే ఏంటి, 2018లో సిడిపిఓలో స్టేట్ ఫస్ట్ ర్యాంకరు, ఈఓ ఫస్ట్ ర్యాంకరు. అలాగే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో 90% అభ్యర్థులు చదివినటువంటి పుస్తకాలు ఇవే. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకాలు. మీకు డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆ పుస్తకాలు చదివారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్.